తెలంగాణలో కొత్త క్రీడా విధానాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన తెలంగాణ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం ప్రత్యేక బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ని నియమించబడింది. ఈ బోర్డుకు లక్నో సూపర్ జైంట్స్ యజమాని సంజయ్ గోయంకా చైర్మన్ గా వ్యవహరిస్తుండగా మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదలను కో చైర్మన్ గా నియమించారు. ఇది ఉపాసనకు మరో గౌరవప్రదమైన బాధ్యతగా నిలిచింది. ఈ సందర్భంగా ఉపాసన ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ లో తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్ గా అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇది రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలను మెరుగుపరిచేందుకు గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. ఈ బోర్డులో ఇతర ప్రముఖులు కూడా సభ్యులుగా నియమించబడ్డారు. వారు భారత క్రికెటర్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, పుల్లెల గోపీచంద్ భూటియా, అభినవ్ బింద్రా, కావ్య మారన్, రవికాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ క్రీడా రంగాన్ని రాజకీయ జోక్యాల నుండి దూరంగా ఉంచాలని, ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశానికి ఆదర్శంగా నిలిచే విధానాన్ని రూపొందించామని తెలిపారు. మంచి క్రీడాకారులను తయారు చేసి ఒలింపిక్స్ లో దేశం తరపున స్వర్ణం సాధించే దిశగా రాష్ట్రం పనిచేస్తుంది అని స్పష్టం చేశారు. ఈ కొత్త పాలసీతో తెలంగాణ క్రీడల రంగం మరింత బలోపేతం కానుందని స్పష్టమవుతుంది.